పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. పూర్వము నీకొక దర్శనమున నీ భక్తులతో ఇట్లు నుడివితివి. నేను ఒక వీరుని ఆదుకొంటిని, ప్రజల నుండి నేను ఎన్నుకొనిన వాణ్ణి పైకి తీసుకొని వచ్చితిని. నా సేవకుడైన దావీదును ఎన్నుకొని పవిత్ర తైలముతో అభిషేకించితిని. కీర్తన 89వ అధ్యాయం 19వ వచనం. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ వాక్యంలో దేవుడు తన సంకల్పాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. దేవుని కార్యంలో ఎన్నుకోబడటం ప్రజల చేత కాదు, దేవుని చేత జరుగుతోంది. దావీదు గొప్పవాడైనందుకే ఎన్నుకొనబడలేదు, దేవుడు ఎన్నుకున్నందుకే అతడు గొప్పవాడయ్యాడు. మనుషులు రూపాన్ని చూస్తారు, దేవుడు మాత్రం హృదయాన్ని చూస్తున్నారు. దేవుని అభిషేకం ఉన్న చోట మనుషుల అంగీకారం అవసరం లేదు. దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించునుగాక. ప్రార్థన. ప్రభువా, నీవు ఎన్నుకొనే దేవుడువని ఈ వాక్యం ద్వారా మాకు బోధించినావు. మనుషుల మెప్పు కోసం కాకుండా నీ హృదయానికి అనుగుణంగా నడిచే కృప మాకు దయచేయుము తండ్రి. నిన్ను ఎన్నుకొనిన వారిని ఎవరూ తక్కువ చేయలేరు అని మాకు తెలియజేయము యేసయ్యా. నీ అభిషేకం ఉన్న చోట శక్తి, ధైర్యం, విజయము కలుగునట్లు చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. God bless you.